100 ఎక్కువ అమ్ముకోండి 100 ఎక్కువ అమ్ముకోండి అని చెప్పేసి బెల్ట్ షాపుల సృష్టికర్త వల్ల ఈరోజు నోరెట్టొస్తుంది మాట్లాడటానికి. మీరు చేసిన పాపాలు కడుగుతా ఉన్నాయి, మీరు చేసిన దుర్మార్గాన్ని ఎస్పీతో మాట్లాడారు. ఎక్కడ గంజాయి కనపడ్డా మక్కలెరగదని లోపలేమని చెప్పారు, ఎక్కడ ప్యాకెట్ ఆడినా తాడ తీయమని చెప్పారు. చెప్పు మీ వైసీపీ నాయకులు కొంతమంది చెప్పు. మన ఈ మధ్య ప్యాకెట్ ఆడుతుంటే మా పోలీసులు పట్టుకొచ్చి కోర్టుకు పెట్టారు. మీ మాజీ ఎంపీపీ ఉన్నాడు, అందులో చూసుకో. ఏ పార్టీ వాడున్నా వదిలిపెట్టారు. మీ పార్టీ వాడున్నా, మా పార్టీ వాడున్నా, ఇంకో పార్టీ వాడున్నా ఉపేక్షించేది లేదు. ప్యాకెట్ కావచ్చు, అర్థమైనా కానీ గుట్కాలైనా గంజాయి గుట్కాలైనా కనపడితే తాడ తీస్తాం. ఇది ఎన్డీఏ పాలన. వ్యభిచారం దుష్ప్రచారం చేస్తున్నావు. ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా కేసులు బుక్ చేయడం ఖాయం, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం ఖాయం. ఎస్పీ గారితో కూడా మాట్లాడా. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా వాళ్ళు ఎవరైనా కఠినంగా చర్య తీసుకోమని చెప్పా. ఈరోజు రౌడీజం తగ్గింది వినుకొండలో, గంజాయి గుట్కాలు కనపట్లా. ఎక్కడన్నా కనపడితే నేను జర్నలిస్ట్ సోదరులు కూడా అడుగుతున్నా, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకునే బాధ్యత మాది. దీని మీద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీద కూడా పని చేపిస్తున్నాం. ఎక్కడైనా సమాచారం దొరుకుతుందా యాక్షన్ తీసుకుందామని ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ అహర్నిశలు కష్టపడుతున్నారు. దానికి రాష్ట్రంలో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేశాం. ఈ గంజాయి గుట్కాలు పట్టుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక సెల్ ఓపెన్ చేసి దాని మీద పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రంలో గంజాయి అనేది కనపడకుండా చేయాలని. అది మా ఎన్డీఏ పాలనకి, మా చంద్రబాబు గారికి ఉన్నటువంటి అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజల మీద మీరు భారం మోపితే, ఉన్న పరిశ్రమలు పారదోలితే, ఈరోజు మళ్ళీ దివాళా తీసిన రాష్ట్రాన్ని, ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రాన్ని ఇప్పుడు మళ్ళీ గాడిలో పెట్టి 13 లక్షల కోట్లు తీసుకున్నటువంటి మాటల. అలాంటి గొప్ప వ్యక్తిని, స్వర్ణాంధ్ర సృష్టికర్తని నువ్వు విమర్శించే స్థాయి అనేది. నీ స్థాయి ఏంటి? నువ్వు చేసే ప్రతి విమర్శకి జీవాంజనే సమాధానం చెప్పడం, నువ్వు చేసే చౌకబారు విమర్శలకి మా సమర్థులైన నాయకులు ఉన్నారు, వాళ్ళు నీకు సమాధానం చెప్తారు, నీకు గుణపాఠం చెప్తారు. అదన్నా అవినీతి పరుడైన నువ్వు, బీ ట్యాక్స్ వసూలు చేసిన నువ్వు మమ్మల్ని విమర్శించే స్థాయి లేదని నువ్వు గుర్తుపెట్టుకో. చంద్రబాబు గారిని విమర్శించడం ఏంటే? నువ్వు ఆ రోజు మీ ముఖ్యమంత్రి, ఆ రోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి చేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు వినుకొండలో ఏం ప్రమాణం చేయించావు? వరకపూడి నిధులు అన్నావు, ₹1 తెచ్చావా? వినుకొండని అభివృద్ధి చేస్తానన్నావు, ఏం చేసావు? నువ్వు ఘాట్ రోడ్ ఏమైనా పూర్తి చేసావా? ఓ రోజు ఇప్పుడు తిరిగిరా. ఇంకా 12.5 లక్షల కోట్లు ఖర్చు పెడితే కానీ ఘాట్ రోడ్డు పూర్తి కాదు. గిరి ప్రదక్షిణ రోడ్డు అన్నావు. ఇప్పుడు ఒకసారి ఆ మాజీని వెళ్ళి ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తే అర్థమవుద్ది. బెత్తడంత చేశాడు, గిరి ప్రదక్షిణ రోడ్డు చేశానంటాడు. ఇప్పుడు ఆ చెట్లు చేమలు మొత్తం అసలు కొండ చుట్టూరు ఇంకా 1.5 కిలోమీటర్న్నర బాగు చేయాలి. అవన్నీ నేను చేయకుండా గిరి ప్రదక్షిణ రోడ్డు చేశా అంటాడు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే ఓపెనింగ్ చేశాడు మహానుభావుడు ఆయన. ఈయనంతా తగలబడ్డాడు. ఏది ఒక్కడ పూర్తి చేశాడా? గుడి పూర్తి చేశాడా? ఘాట్ రోడ్డు పూర్తి చేశాడా?